పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఈ పాటికే వచ్చి మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయా? ఏం కంగారు పడకండి. ఆ నెంబర్స్, ఆ గోల, రచ్చ, కాకర బీకర గోల అన్ని పక్కన పెట్టేయండి. చాలా సింపుల్గా ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క సారాంశం ఏంటి అన్నది మనం ఈ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంకా మిగతా 4 రాష్ట్రాలు కూడా విడుదలైనప్పటికీ వెస్ట్ బెంగాల్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుత అంచనాల ప్రకారము టీఎంసీ బీజేపీ రెండింటి మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది. బీజేపీ గెలుస్తుంది అని పక్కాగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉంటే టీఎంసీఏ గెలుస్తుంది అని చెప్పి పక్కాగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం తీసుకున్నాం అనుకోండి. ఈరోజు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ వారు వన్ సైడ్ అస్సాంలో బీజేపీ గెలవబోతోంది అని పక్కాగా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. కేరళ తీసుకున్నారనుకోండి, పక్కాగా పినరాయి విజయన్ ఓడిపోబోతూ ఉన్నాడు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. అదే పశ్చిమ బెంగాల్ విషయం వచ్చేసరికి పక్కాగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదిగో ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పలేకపోతూ ఉన్నాయి. దానికి కారణాలు ఏంటి అవి కూడా చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాల విషయానికి వస్తే బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కూడా 294 ఎమ్మెల్యే సీట్లు ఉండేవి. మీలో ఎంతమందికి గుర్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి. మర్చిపోయారా? గుర్తుండే ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉన్నా. సో మెజారిటీ రావాలంటే 148 ఎమ్మెల్యే సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో 148కి అటు ఇటుగా ఏ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి అని చెప్పి మీరు కనుక గమనిస్తే భారతీయ జనతా పార్టీ వైపు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాణక్య, అలాగే పీమార్క్, మ్యాట్రేజ్ ఇలాంటి సర్వేలన్నీ బెంగాల్లో ఈసారి అధికారం మారుతుంది, బీజేపీ 150 నుంచి 175 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అని అంచనా వేస్తూ ఉన్నాయి. అదే పీపుల్స్ పల్స్ ఇలా కొన్ని సర్వేలు ఉన్నాయి. 100% టీఎంసీఏ గెలుస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది చూసుకోండి అని తొడగొట్టి మరీ సవాల్ చేస్తూ ఉన్నాయి. 177 నుంచి 187 సీట్లు టీఎంసీకి రావచ్చు అని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ లెఫ్ట్ విషయానికి వస్తే ఈ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఎందుకు గెలిచే అవకాశం ఉంది అంటే బీజేపీ పుంజుకోవడానికి కారణాలు ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేకత, 15 ఏళ్ల టీఎంసీ పాలనపై వ్యతిరేకత కనిపిస్తోంది అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయం. అక్కడ వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు టీఎంసీ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. టీచర్ల ఉద్యోగాల నియామకాల్లో చాలా పెద్ద కుంభకోణం జరిగింది, రేషన్ స్కామ్ జరిగింది. నిన్నగాక మొన్న మనము సయోని ఘోష్ అని ఒక ఆవిడ పెద్దగా బొట్టు పెట్టుకొని బెంగాల్ చీర కట్టుకొని, ఒకప్పటి హీరోయిన్ లేండి ఈమె, ముస్లిం పాటలు పాడుతూ ఫేజ్ 2కు ముందు హనుమాన్ చాలీసా వాడుతూ రచ్చరచ్చ చేస్తూ కనిపిస్తోంది కదా. ఆమె గురించి నేను మొన్న మాట్లాడాను. ఆమె కూడా టీచర్ల నియామకాల కుంభకోణాలలో ఉంది. నేను మీకు మొన్న పాయింట్ చెప్పలేదు. ఆమె మీద కూడా ఈడీ వెళ్ళింది. ఈడీ ఆమెను కూర్చోబెట్టి దాదాపు 10 గంటలు క్వశ్చన్ చేసింది. ఈడీ ఎవరెవరినైతే క్వశ్చన్ చేసిందో, కుంభకోణాలలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు టీఎంసీ తరపున మరింత యాక్టివ్గా జనాల లోపలికి వెళ్ళి టీఎంసీని గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే ఆర్జీకర్ హాస్పిటల్ ఘటన, సందేశ్ ఖలీ లాంటి విషయాలలో మహిళా ఓటర్లలో అసహనం ఉంది. ఇదంతా బీజేపీకి పాజిటివ్గా మారే అవకాశం స్పష్టంగా ఉంది. వీటన్నింటికి మించి ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, లక్షలాది మంది పేర్లు అంటే అనర్హులైనటువంటి వాళ్ళ పేర్లు అంటే మరణించినటువంటి వాళ్ళు, బెంగాల్ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరి పేర్లు తొలగించడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీకి ఇది బాగా కలిసి వచ్చే అవకాశం అన్నటువంటి అంచనా ఉంది. వీటికి తోడు ఎగ్జిట్ పోల్స్ నాకు తెలిసండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్ట్ చేసినవి, 2 గంటల వరకు కలెక్ట్ చేసినవో, 3 గంటల వరకు కలెక్ట్ చేసినవో ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది ఓవరాల్గా. అరే 6 o'clock వరకు ఓటింగ్ నడుస్తూనే ఉంది. లాస్ట్ 2 అవర్స్లో ఏమయ్యింది అది కూడా ఎగ్జిట్ పోల్స్లో అసలు కన్సిడర్ చేస్తున్నారా లేదా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అంతకుముందు 2021 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో చాలా చోట్ల 5,000 ఓట్లతో 6,000 ఓట్లు, 1,800 ఓట్లు, 3,000 ఓట్లు, 7,000 ఓట్లు ఇంత గ్యాప్తో భారతీయ జనతా పార్టీ ఓడిపోయినటువంటి స్థానాలు ఉన్నాయి. ఒరే నువ్వు 1 గంటకో 2 గంటలకో 3 గంటలకో ఎగ్జిట్ పోల్స్ తీస్తే యాక్యురేట్గా ఏం డేటా వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే
ఊపే కూహ అన్నట్టు 6:30కు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేసారు. ఇక మీడియా వాళ్ళు మూకుమ్మడిగా ఎగ్జిట్ పోల్స్ తీసుకొని డేటాను ఈయన్ని ఎవరెవరినో కూర్చోబెట్టేసేసి టీవీ స్టూడియోస్లో వాయించి వదులుతూ ఉన్నారు. ఉస్కో అంటున్నారు, రచ్చరచ్చ చేస్తున్నారు. ఒక డ్రామా నడుస్తుంది. 6:30కి ఎగ్జిట్ పోల్స్ వస్తే ఇక మీడియా 6:30 నుంచి అనాలిసిస్లు స్టార్ట్ చేసింది. నువ్వు 6:30కి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తావు చెప్పు, ఆలోచించు. నీ దగ్గర ఒక మ్యాథ్ ఫార్ములా ఉండాలి కదా. చెప్పు. రకరకాల పేర్లు చెప్తున్నారు. సరే, సెఫాలజీ అంటున్నారు, ఆలజీ, ఇయాలజీ, దట్ ఈజ్ ఓకే. నువ్వు 1 గంటకో 2 గంటలకో 3 గంటలకో కలెక్ట్ చేసినటువంటి డేటాతో ఎలా ఇస్తున్నావు చాలా చోట్ల అన్నటువంటి ప్రశ్న ఒకటి ఉంది నాకు. ఇక టీఎంసీ గెలుపు మీద ఆశలు పెట్టుకోవడానికి కారణాలు ఏంటి? టీఎంసీ వాళ్ళు అంటే సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నాం, లక్ష్మీర్ భండార్ అంటే ఏం లేదండి, ఫ్రీగా మహిళలకు నగదు బదిలీ డబ్బులు ఇవ్వడాలు, అవన్నీ మమతా బెనర్జీకి భారీ మహిళా ఓటు బ్యాంకును కట్టబెడుతోంది అని. అలాగే బెంగాలీ అస్మిత అంటే ఆడబిడ్డ, బెంగాల్ ఆడబిడ్డ అంటే బెంగాల్ ఐడెంటిటీ అనే భావనను మమత విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అంటే తాను బెంగాలీ ఆడబిడ్డను, బెంగాలీ ఐడెంటిటీ, చేపలు తింటాం మనము, బీజేపీ వస్తే మీకు చేపలు తినకుండా చేస్తుంది, చేపలు వెస్ట్ బెంగాల్లో బ్యాన్ చేస్తుంది రేంజ్లో వీళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళారు బెంగాల్ ఐడెంటిటీని. ఇక ఆ మాయలో పడ్డ వాళ్ళు ఆబ్వియస్గా ఓట్లు వేస్తారు. ఇక మైనారిటీ ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లు భారీగా టీఎంసీ వైపు పోలరైజ్ అయ్యాయి అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఆ పార్టీకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. మరి హిందువుల ఓట్లు భారీగా భారతీయ జనతా పార్టీకి పోలరైజ్ అయ్యాయా లేదా అన్నది డబ్బాలు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే హిందువులు ఎక్కువ శాతం మంది బయటికి మాట్లాడడం లేదు, ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం లేదు అన్న విషయం అర్థమవుతోంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ అటు ఇటు అయిందంటే ఫలితము టీఎంసీ గుండాలు ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారు, కొడతారు. ఎందుకు వచ్చిన బాధ, ఓటేసామా సైలెంట్గా వెళ్ళి ఇంట్లో ఉన్నామా అన్నట్టుగా మెజారిటీ హిందూ ఓటర్లు సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ మైనారిటీ ఓటర్లు మాత్రం చాలా ఓపెన్గా, ఎందుకంటే మైనారిటీలందరూ గుంపగుత్తగా ఒకే ఏరియాలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ చూడొచ్చు హైదరాబాద్లో, అలాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. సో వాళ్ళు చాలా ఓపెన్గా చెప్తున్నారు, మేము దీదీ కోటేసామో అని చెప్తూ ఉన్నారు. సో మైనారిటీ ఓట్లు పోలరైజ్ అయినట్టయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక భారీ పోలింగ్ జరిగింది కదా. ఫస్ట్ ఫేజ్లో 92%, దాదాపు సెకండ్ ఫేజ్లో కూడా 91 to 92%. అంటే ఎక్కువ పోలింగ్ నమోదవడం అనేది తమకు అనుకూలం అని చెప్పి బీజేపీ నమ్ముతుంటే, లేదు మాకే అనుకూలము అని చెప్పి టీఎంసీ నమ్ముతోంది. అన్నట్టు 2021లో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తారుమారయ్యి మీరు గమనిస్తే, అప్పట్లో 2021లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తే అది మొత్తం తారుమారయ్యి మమతా బెనర్జీ క్లీన్ స్వీప్ చేసేసింది. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా హోరాహోరీ ఉంటుంది టీఎంసీ బీజేపీ మధ్య అని చెప్తున్నాయి. కానీ వారు వన్ సైడ్ అవుతుందా డబ్బాలు ఓపెన్ చేసిన తర్వాత అన్నది మనకు ఒక పెద్ద ప్రశ్న అనమాట. ఎందుకంటే మమతా బెనర్జీ ఆ ఫేస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది తను ఓడిపోతూ ఉన్నాను అన్నటువంటి ఫీలింగ్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత పదే ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చింది. పిచ్చి మాటలన్నీ మాట్లాడింది. బ్రెయిన్లో వైర్లు కట్ అయితే పిచ్చ వాగుడు వాగుతుంటారు కొంతమంది, ఆ టైపులో చాలా పిచ్చ వాగుడు వాగింది. నేను మీకు ఒక్కొక్క షార్ట్ వీడియో వేసి బెంగాల్ చేసి నేను చూపిస్తే షాక్ అవుతారు మీరు విశ్లేషిస్తే. అంటే ఎక్కడ కూడా ఒక డెకోరం కానీ, సీఎం అన్నటువంటి డెకోరం కానీ, డిగ్నిటీ కానీ ఏమీ లేకుండా ఏది పడితే అది వాగడం మొదలుపెట్టింది. జనరల్గా అండి హైలీ ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ వాగేటటువంటి వాగుడులాగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది గత 2-3 రోజులుగా. దాంతోపాటు కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఆ బటన్ పనిచేయకుండా చేయడము, దాని మీద ఒక స్టిక్కర్ అతికించడము, ఇలాంటి పనులు కూడా చేశారు అన్న విషయము బయటికి వచ్చింది. జస్ట్ మధ్యాహ్నము 1:32 మధ్యలోనే విషయం బయటికి వచ్చేసింది. సో ఇట్లాంటి దందాలు కూడా చాలా చేయడం మొదలుపెట్టింది టీఎంసీ. సో ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ కమలమా, టీఎంసీ పార్టీయా, ఆక్ పాక్ కరేపాక్ అని పెట్టాను నేను తమ్నేల్ మీద. ఆక్ అంటే ఏం లేదండి టీఎంసీ గుర్తు ఆకులు, పాక్ అంటే ఏం లేదండి ముస్లిమ్స్. ఈ ఆకులను ముస్లిమ్స్ గెలిపించబోతూ ఉన్నారా, లేకపోతే ఎవరు కరేపాకు అవుతారు ఫైనల్గా, అది మనం చూడాలి. ఎగ్జిట్ పోల్స్ తీసుకొని చాలామంది లేదు టీఎంసీఏ గెలుస్తుందని కొంతమంది, లేదు బీజేపీఏ గెలుస్తుందని కొంతమంది గట్టిగా చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తేనేమో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా చాలా ఫేవర్గా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చూస్తేనేమో టైట్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా అంటే ఒకవేళ బీజేపీ గెలిచినా మమతా గెలిచినా ఆపోజిషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. ఈ విషయం కూడా అర్థమవుతోంది కదా. మరి ఆపోజిషన్ కనుక అంత స్ట్రాంగ్గా ఉందనుకోండి, దాదాపు 55-45 లేదు 60-40% అలా ఓట్లు వచ్చాయనుకోండి, సీట్లు వచ్చాయనుకోండి, ఆ ప్రభుత్వాన్ని నడపడం కూడా చాలా కష్టమే ఉంటుంది, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో. బట్
చాలా పోల్స్ అయితే టైట్ ఫైట్ ఉంటుంది రెండింటి మధ్య అని చెప్తూ ఉన్నాయి. బట్ ఈసారి బెంగాల్లో బిగ్ అప్సెట్ వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. మమతా పాలనకు చెక్ పడే సమయం వచ్చిందా, లేకపోతే మళ్ళీ అధికారంలో కొనసాగుతుందా అని చెప్పి అంటే మోదీ గారు, అమిత్ షా గారేమో ఇప్పటికే మమతా బై మమతా వెళ్ళిపోతుంది, బీజేపీ వస్తుంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఫేజ్లోనే అమిత్ షా గారు చెప్పారు బీజేపీ 110 సీట్లు గెలుచుకుంటుంది అని చెప్పి, ఒక కాన్ఫిడెన్స్. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? అవినీతి, సిండికేట్ రాజ్, హింసాత్మక రాజకీయాలకు ఇదే లాస్ట్ అని చెప్పి భావిస్తున్నారా ప్రజలు అనేది కూడా మనకు ఆ డబ్బాలు ఓపెన్ చేశాక తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కమలం వికసించబోతోందా, లేకపోతే మమతా యొక్క తృణముల్ ఆకులు మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతూ ఉన్నాయా? ఇవన్నీ అండి మే 4వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తాయి. బట్ ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు, అది మాత్రం కామెంట్ సెక్షన్లో రాయండి. ఓవరాల్గా అయితే టైట్ ఫైట్ ఉండబోతోంది అంటున్నాయి. ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఇదమిద్దంగా బీజేపీ గెలుస్తుందని కానీ టీఎంసీ గెలుస్తుందని కానీ స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నాయి. దానికి కారణాలు ఏంటి అనేవి కూడా నేను మీకు ఈరోజు మధ్యాహ్నం పెట్టినటువంటి హిందువులు ఎంత భయపడుతున్నారు బెంగాల్లో అన్నటువంటి వీడియోలో క్లియర్ కట్గా నేను చెప్పాను. అది విషయం. ధన్యవాదాలు.